కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పాపక్కగారిపల్లెలో దారుణం జరిగింది. ఓటుకు డబ్బులు తీసుకోలేదని ప్రభుత్వ వైద్యుడు వైసీపీ నాయకుడు రంజిత్ రెడ్డి ఓ దళిత యువకుడిపై దాడి చేశాడు. కాళ్లతో తంతు పరిగెత్తించి కొట్టాడు. ఈ ఘటన స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించిన రంజిత్ రెడ్డి దళితులకు డబ్బులు ఇవ్వబోయాడు. అందుకు వారంతా నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన రంజిత్ రెడ్డి అతని అనుచరులు ఓ యువకుడిపై విరుచుకుపడ్డారు. దండం పెడతాను విడిచిపెట్టమని బ్రతిమలాడినా వినలేదు. ఓ ప్రభుత్వ వైద్యుడైన రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించడమే తప్పు, అలాంటిది ఏకంగా డబ్బులు తీసుకోకపోతే దాడి చేయడం అమానుషమంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఓటుకు డబ్బులు తీసుకోలేదని ప్రభుత్వ వైద్యుడు వైసీపీ నాయకుడైన రంజిత్ రెడ్డి ఓ దళిత యువకుడిపై దాడి చేశాడు. కాళ్లతో తంతు పరిగెత్తించి కొట్టాడు. ఈ ఘటన అయితే స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఓటుకు డబ్బులు తీసుకోలేదని వైసీపీ నాయకుడు ఒక దళిత యువకుడిపై దాడి చేసిన పరిస్థితులు అయితే మనం ఇక్కడ ఏబిఎన్ స్క్రీన్ పై విజువల్స్ లో చూస్తున్నాం. ఏం జరిగింది, ఏంటి అప్డేట్స్? అన్నమయ్య జిల్లాలో నిన్న రైల్వే కోడూరు రాజంపేట నియోజకవర్గాల్లో రాత్రి దారుణం జరిగింది. వైసీపీ నేతల దౌర్జన్యాలు దీనికి ఉదాహరణ చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ఓటుకు నోటు తీసుకోలేదని చెప్పి కొట్టడం జరిగింది. అది కూడా దళిత యువకుల్ని. ఈ పుల్లంపేట ప్రధానంగా తీసుకుంటే పుల్లంపేట మండలం పాపయ్యగారిపల్లిలో దళిత వాడు ఉంది. అక్కడ ప్రచారం నిర్వహిస్తూ వైసీపీ నేతలు పుల్లంపేట మండలాధ్యక్షుడు, ప్రస్తుతం వైసీపీ నేత మండలాధ్యక్షుడు బాబురెడ్డి కుమారుడు రంజిత్ రెడ్డి. ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆ ప్రభుత్వ డాక్టర్ గా ఉండి అక్కడ ఎన్నికల ప్రచారం చేయవద్దన్న నిబంధన ఉన్నా కూడా అక్కడ చేసిన ప్రచారం చేయడం కూడా డబ్బులు డైరెక్ట్ గా ఆయన పంచడం జరిగింది. సో ఈ డబ్బులు పంపిణీలో భాగంగా అతను దళిత యువకుల్ని దారుణంగా అతను మామూలుగా అతను టీడీపీ కార్యకర్త. సో డబ్బులు తీసుకోలేదు అంటే నువ్వు పక్కా టీడీపీ కార్యకర్త అని చెప్పి అతను వెంటనే తరిగి కొట్టడం, కాలుతో తన్నడం, భారీగా కొట్టడం జరిగింది. ఈ డాక్టర్ రంజిత్ రెడ్డితో పాటు వారి వర్గీయులంతా కూడా కేవలం దళిత యువకుడు టీడీపీ కార్యకర్త కావడం వల్లే ఇట్లా అతను డాక్టర్ గా ఉండి అలా అతను ప్రచారం చేయకూడదు, చేసినా కూడా వీళ్ళ కొట్టడం ఏంది, డబ్బులు తీసుకోవడం అనేది ఓటుకు నోటు తీసుకోవాలి వాళ్ళ ఇష్టం అని చెప్పి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగానే పాపయ్యగారిపల్లిలో నిన్నంతా రాత్రి వరకు డబ్బులు వైసీపీ పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఎవరైతే ఆ దళిత యువకుల్ని కొట్టారో ఆ తర్వాత కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అది ఎస్సీ కాలనీ దళితులు కాబట్టి వాళ్ళు నిరుపేదలు కావడంతో తీసుకోకపోతే కొడతారు. కేవలం ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు బాబురెడ్డి అనే వ్యక్తి కాబట్టి వాళ్ళకి ఎక్కడ కొడతారని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ శ్రేణుల నుండి కూడా డబ్బులు తీసుకోవడం కొందరు చూసాము. సో ఈ దళిత యువకులు అయితే తీవ్ర గాయాలయ్యే విధంగా హాస్పిటల్ పాలయ్యేట్టుగా కొట్టడం జరిగింది. సో ఈ ఇష్యూ పైన ఈ టీడీపీ నేతలు ఇప్పుడు స్పందించడం జరిగింది. ఈసీకి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాము, ఎన్ని డబ్బులు తీసుకోకుండా ఎలా కొడతారని చెప్పి ఈ టీడీపీ నేతలు స్పందించి ఈ రోజు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నారు. పుల్లంపేట మండలం ఇస్తూ అలాగే రాజంపేటలో కూడా సేమ్ జరిగింది. రాజంపేటలో అర్ధరాత్రి కూడా ఇదే ఘటనే డబ్బులు తీసుకోలేదని టీడీపీ వారిపై దౌర్జన్యం చేసి కత్తులతో దాడి చేశారు. సో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రాజంపేట రెండు నియోజకవర్గాలు కూడా ఈ రెండు నియోజకవర్గాలు కేవలం ఓటుకు నోటు తీసుకోవాలని చెప్పి వైసీపీ దౌర్జన్యం పాల్పడడంపై అటు ఈసీకి ఎన్నికల కమిషన్ కి టీడీపీ వారు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే కూడా టీడీపీ శ్రేణులు కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో మండిపడుతున్నారు.